పార్లమెంట్లో ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్ పైన ఇండియా కూటమి ఇవాళ దేశవ్యాప్తంగా నిరసనలు నిర్వహించనుంది. పార్లమెంట్ నుంచి 146 మంది ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టింది. మధ్యాహ్నం 11:30 ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఇండియా కూటమి నేతలు నిరసన ప్రదర్శనలో పాల్గొంటారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీ సహా సస్పెండ్ అయిన ఎంపీలు, ఇండియా కూటమి నేతలు ఈ ఆందోళనలో పాల్గొంటారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతూ నిరసనలు నిర్వహిస్తారు. ప్రతిపక్షం లేకుండా బిల్లుల ఆమోదం, మోడీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తారు. పార్లమెంట్లో ఈ నెల 13న స్మోక్ దాడి జరిగిన తర్వాత సమావేశాలు తీవ్ర గందరగోళం మధ్య సాగాయి. దాడిపైన కేంద్ర హోంమంత్రి ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుబట్టాయి. ఉభయ సభలను స్తంభింపచేశాయి. దీంతో లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ వరుసగా ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేయడం మొదలుపెట్టారు. అలా మొత్తంగా 146 మంది ఎంపీలను శీతాకాల సమావేశాలు ముగిసే వరకు ఉభయ సభల నుంచి సస్పెండ్ చేశారు. 1989 తర్వాత ఒకేసారి ఇంతమంది ఎంపీలను సస్పెండ్ చేయడం ఇదే తొలిసారి. సస్పెండ్ అయిన ఎంపీలు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు జరిపారు. మెజార్టీ ప్రతిపక్షాల సభ్యులు లేకుండానే క్రిమినల్ చట్టాల సవరణలు సహా అనేక బిల్లులను అధికార పక్షం ఆమోదించింది. పార్లమెంటు పరిధిలో సస్పెండ్ అయిన ఎంపీలు, అదేవిధంగా ఇండియా కూటమి చేయబోయే నిరసనలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, దేశవ్యాప్తంగా ఈరోజు ఇండియా కూటమి కేంద్ర ప్రభుత్వ విధానాలు పార్లమెంట్లో అనుసరించిన తీరుకు నిరసన కార్యక్రమాలని, ఆందోళనని నిర్వహించబోతోంది. ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్ లో ఉదయం 11:30 గంటలకి మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సహా పార్లమెంట్ నుంచి సస్పెండ్ గురైన 146 మంది ఎంపీలు, అలాగే ఇండియా కూటమికి సంబంధించిన నేతలంతా కూడా నిరసనలో పాల్గొనబోతున్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశంలో పార్లమెంట్ చరిత్రలోనే ఎన్నడూ లేనట్లుగా 146 మందిని 4 రోజుల వ్యవధిలో సస్పెండ్ చేయడం తొలిసారి. గతంలో 1989లో రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన బీజేపీకి సంబంధించిన ఎంపీలని 63 మందిని సస్పెండ్ చేయడం జరిగింది. సభా కార్యకలాపాలకు అడ్డు తగలడం, సభా నియమాలని, నిబంధనల్ని ఉల్లంఘించడం, ఇతర సభ్యులకి మాట్లాడకుండా అడ్డుకోవడం, నిరసన తెలియపరచడంతో ఈ సస్పెన్షన్స్ వేటు అనేది వేయడం జరిగింది. సో ఇప్పుడు కూడా పార్లమెంట్ భద్రతా వైఫల్య ఘటనకు సంబంధించి పార్లమెంట్ లో ప్రధాని లేదా హోంమంత్రి సమాధానం ఇవ్వాలి. పార్లమెంట్ భద్రతా వైఫల్య ఘటనకు సంబంధించిన చర్చ ఉభయ సభల్లో జరగాలి అని చెప్పి ఉభయ సభల్లో కూడా విపక్ష ఎంపీలు వెళ్లోకి వెళ్లడం, అలాగే ప్లకార్డులు పట్టుకోవడం, మోడీ మార్పు ఫొటోస్ ని చూపించడం, మౌనంగా ఉన్నారు, ఎందుకు దోషులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని నిరసనలు తెలియపరచడంతో ఇటు ఉభయ సభల నుంచి కూడా 146 మంది ఎంపీలని ఇటు సభాపతులు సస్పెండ్ చేయడం జరిగింది. ఇటు రాజ్యసభలో రూల్ 256 కింద, అలాగే లోక్సభలో కూడా లోక్సభ నియమాలకు అనుగుణంగానే ఎంపీలను సస్పెండ్ చేయడం జరిగింది. అయితే ఎవరైతే ప్రతాప్ సిన్హా లోక్సభ గ్యాలరీలో ఇద్దరు ఆగంతుకులు దూకి లోక్సభ ఛాంబర్ లో గ్యాస్ టిన్స్ ని ఓపెన్ చేశారు. సో అటువంటి పాస్ ఇచ్చిన వ్యక్తిని సస్పెండ్ చేయకుండా మేము ప్రజలకి అసలు ఏం జరిగిందో తెలియాలి, దేశానికి పార్లమెంట్ లో ఘటన జరిగింది, పార్లమెంటేరియన్ల భద్రతకు సంబంధించి వివరణ అడుగుతుంటే మా పైన మా డిమాండ్లని, మా వాయిదా తీర్మానాలని పట్టించుకోకుండా మమ్మల్ని సస్పెండ్ చేశారు. కీలక బిల్లుల్ని ఆమోదింపజేసుకున్నారు. ప్రతిపక్షం గొంతు నొక్కే విధంగా అసలు ప్రతిపక్షం అనేది లేకుండా ఒక్క అధికార పక్షంతోనే దేశాన్ని నడిపించాలన్న ఉద్దేశంతో మోడీ ప్రభుత్వం ఇదంతా కూడా చేస్తుందన్న నిరసన వ్యక్తం చేయడానికి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఇండియా కూటమి నేతలు ఇండియా కూటమి 4వ సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో నిరసన కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఇటు ఢిల్లీ వేదికగా కూడా ఇండియా కూటమికి సంబంధించిన కీలక నేతలంతా కూడా ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. షెడ్యూల్ కంటే ముందే ఒక రోజు ముందుగానే పార్లమెంట్ నిరవధికంగా వాయిదా పడిన పరిస్థితి ఉంది కాబట్టి సో ఎంపీలంతా కూడా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మరి కాసేపట్లో 11:30 గంటలకి నిరసన కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఏ విధంగా మోడీ ప్రభుత్వం పార్లమెంట్ లో వ్యవహరిస్తోంది, కీలక బిల్లులను ఏ విధంగా ఆమోదింపజేసుకుంది, సిఆర్పీసీ, ఐపీసీ, ఎవిడెన్స్ యాక్ట్ల స్థానంలో కొత్త చట్టాలు, అలాగే ఎన్నికల కమిషనర్ల ప్రధాన కమిషనర్, అలాగే ఇతర కమిషనర్ల నియామకానికి సంబంధించిన బిల్లు, అలాగే టెలికమ్యూనికేషన్, పోస్టాఫీస్ బిల్లు, ఈ విధంగా కీలకమైన 18 బిల్లులు లోక్సభలో ఆమోదం పొందిన పరిస్థితి. సో అసలు జరగాల్సిన చర్చ, ఇటు ఎక్కువ సమయం బిల్లులపై చర్చ, అలాగే విపక్షాలు పాల్గొనాల్సి ఉన్నా కూడా కేవలం అధికార పక్షం, కొన్ని ఇతర పార్టీలు మాత్రమే
చర్చల్లో పాల్గొని వారికి కావాల్సిన బిల్లులన్నింటినీ కూడా ఆమోదింపజేసుకున్నారు. పూర్తిగా ప్రతిపక్షం గొంతును అణచివేసే విధంగా ప్రజా సమస్యలు లేవెత్తకుండా ముఖ్యంగా ధరల పెరుగుదల కానీ, మణిపూర్ అంశం కానీ, నిరుద్యోగం కానీ, అదానీ వ్యవహారం కానీ వీటిపైన కూడా ప్రధాని అలాగే కేంద్ర ప్రభుత్వం సమాధానాలు చెప్పడం లేదు. కానీ వారికి కావాల్సిన బిజినెస్ ని చేసుకోవడంలో మాత్రం వాళ్ళు ఏ విధంగా అయినా సరే వ్యవహరించవచ్చు అన్న కోణంలో ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేసి పార్లమెంట్ భద్రత అనేది అత్యంత కీలకమైన అంశం. అసలు ఏం జరిగిందో కూడా చెప్పకుండా ఈ విధంగా వ్యవహరించడాన్ని అయితే విపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా కూడా చేపట్టబోతున్నారు. అయితే ఈ నిరసనలు ఆందోళన రూపానికి మారకుండా ఉండేందుకు పోలీసులు ఎలాంటి భద్రతా వ్యూహాలు రచిస్తున్నారు అనుకోవాలి? ఎస్, ఇది ముందస్తుగా నిర్ణయించబడిన కార్యక్రమం. సో ఎటువంటి ఈ ధర్నా నిరసన కార్యక్రమం అనేది కొద్దిసేపటి మాత్రమే పర్మిషన్స్ అనేవి ఉంటాయి. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద పర్మిషన్స్ తీసుకోవడం జరిగింది. అలాగే రాష్ట్రాల్లో కూడా పోలీస్ పర్మిషన్స్ ఉంటాయి. సో ఎటువంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా భారీ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయడం జరుగుతుంది. 144 సెక్షన్ ఎప్పుడు కూడా జంతర్ మంతర్ వద్ద అమల్లో ఉండడం జరుగుతుంది. సో ఎటువంటి ఆందోళనలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా అయితే కేంద్ర బలగాలు జంతర్ మంతర్ వద్ద పూర్తి స్థాయిలో పహారా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ గత 3-4 రోజుల నుంచి కూడా పార్లమెంట్ లోపల బయట జరుగుతున్న నిరసన కార్యక్రమాలేవి. పార్లమెంట్ లోపల గాంధీ విగ్రహం ఎదుట తమ ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంట్ నుంచి మార్చేసుకుంటూ విజయ్ చౌక్ వరకు వచ్చి అక్కడ నిరసన వ్యక్తం చేశారు. ఈ రోజు పార్లమెంట్ సమావేశాలు చివరి రోజు, అలాగే ముందుగానే అజెండా అయిపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాలి అని చెప్పి ఇండియా కూటమి 28 పార్టీలకు సంబంధించి ఒక కూటమిగా ఏర్పడి 2024 ఎన్నికలకు సన్నద్దమవుతున్న తరుణం ఇది. కాబట్టి సో మోడీ విధానాలని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి, ఉమ్మడిగానే ప్రచార కార్యక్రమాలు కానీ, నిరసనలు కానీ, ఆందోళనలు కానీ చేపట్టాలని చెప్పి ఇండియా కూటమి భావిస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు తొలుత ఈ ఎంపీల సస్పెన్షన్, అలాగే పార్లమెంట్ భద్రతా వైఫల్య ఘటన, మోడీ ఏకపక్షంగా వ్యవహరిస్తుండడం, చెప్తున్న దానికి చేస్తున్న దానికి వాస్తవాలకి పొంతన లేకుండా ఉన్న విషయాలు, ప్రజలకు సంక్షేమం అందిస్తాం, ఇటు 2040 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతాం, ఈ విధంగా అనేక హామీలు ఇస్తున్నారు. కానీ ఉన్న వాస్తవికత ఏంటి అనేది ప్రజలకు తెలిపే విధంగా కూడా తమ భవిష్యత్ కార్యాచరణ విపక్ష కూటమి ఇండియా కూటమి రూపొందించుకుంటున్న పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ఈ రోజు ఈ పార్లమెంట్ ఎంపీల సస్పెన్షన్ సందర్భంగా అనేక అంశాలు పార్లమెంట్ లో తీసుకొచ్చిన బిల్లులకు కానీ, అలాగే మోడీ ప్రభుత్వం ఏ అంశాలని పార్లమెంట్ వేదికగా చర్చ జరగనివ్వడం లేదన్న అంశం కానీ, వీటన్నిటినీ కూడా ఈ ధర్నా నిరసన కార్యక్రమం సందర్భంగా అడ్రస్ చేయబోతున్నారు. సో ఇక్కడ ఢిల్లీలో అయితే ఖర్గే, రాహుల్ గాంధీ, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ ఎంపీలు, అలాగే సస్పెన్షన్ గురైన ఎంపీలు, అలాగే ఇండియా కూటమికి సంబంధించిన కీలక నేతలంతా కూడా పాల్గొనబోతున్నారు. అలాగే బీహార్ పట్నాలోను మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఇటు కీలక రాష్ట్రాలకు సంబంధించిన రాజధానిలో కూడా ఈ నిరసన కార్యక్రమాలు అనేవి మధ్యాహ్నం వరకు కూడా జరగబోతున్నాయి. రైట్ గోపి.